కాఠిన్యమును నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం కలిగిన వారు మార్పు చేస్తారు. యేసు ప్రభువుకు వ్యతిరేకులు హేరోదు బంధువర్గం, పరిసయ్యులు, శాస్త్రులు, పునరుద్ధానం కట్టించిందని చెప్పే సద్దుకేయులు, ఈ జాతి ప్రజలందరూ యేసు ప్రభువుకు వ్యతిరేకులు. కఠినమైన మనసు కలిగిన వారు, మెత్తని హృదయం కలిగిన వారు కాదు. అలాంటి వారి గురించి దేవుడు నాతో ఏం చెప్పిందంటే, నీ కాఠిన్యమును నీ హృదయమును అనుసరించి అది ఒక దినం వస్తుంది. ఖచ్చితంగా ఆ మనుషులు కఠినమైన మనసు కలిగిన వారు దేవుడు ఉగ్రత ముందు అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచుకోడు నీవే ఒకరిని సమకూర్చుకుంటున్నావు, నీవే శిక్షను గుర్తించుకుంటున్నావు. ఎవరు? హృదయ కాఠిన్యం కలిగిన వారు. యేసు ప్రభు మోసం చేయగలిగిన వారు బాగుపరచడానికి న్యాయమా ధర్మమా అని అడిగితే వారు మాట్లాడలేకపోయారు. అంటే వారు హృదయం ఏం చేసిందంటే ఖచ్చితమైపోయినందుకు యేసు ప్రభు గుర్తించాడు అని సంగతి చూస్తున్నాం. ఇంకా చదువుతాం. నీవే ఒకరిను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చూసిన ప్రతిపాదించున్నాం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, గర్భను, అక్షయతను వెతుకువరించి జీవించున్నాం. చూసారా? సత్క్రియను ఓపిక చేసే వర్గమో విద్య చేయవో హృదయ కాఠిన్యం కలిగారు ఉగ్రత తినం. ఇది సంఘం ఏం నేర్చుకోవాలంటే కాఠిన్యమైన హృదయాన్ని కలిగి జీవించడానికి పూర్తిగా మనం ఆలోచన చేసుకుంటే ఉగ్రత దినాన్ని ఖచ్చితంగా మనం కోరుకుంటాం అనేది నేర్చుకుని ఖచ్చితమైన హృదయాన్ని తొలగించుకుని యేసు ప్రభు సత్యానికి హృదయాన్ని లోపరుచుకుని వెంటనే హృదయం చేసుకుని ఆ వాక్యానుసారం జీవించుకుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వచ్చినాం ఆయన వారి హృదయ కాఠిన్యమును తొక్కుబడి కోపంతో వాపసు చేసుకోండి.